ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున మరి బాప్టిస్ట్ ట్రస్ట్ ద్వారాను మరి బాప్టిస్ట్ హై స్కూల్ ద్వారాను మనందరం ఇక్కడ గ్యాదర్ అవ్వటం, దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం. అలాగే మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మేడం గారు మహాలక్ష్మి గౌడ్ గారు, వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి తను ఎంత బిజీగా ఉన్నా ఈ కార్యక్రమానికి వచ్చి మాతో పాటు మీరు ఈ క్రిస్మస్ ఆనందాన్ని పొందటానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మరి మమ్మల్ని ఎప్పుడూ నడిపిస్తున్నటువంటి ఎస్తేరు ప్రియాంక పిల్లలందరి పట్ల ఎంతో జాగ్రత్త తీసుకుని వాళ్ళకి ఎప్పుడప్పుడు ఏమేమి అవసరమో అవన్నీ ప్రత్యేకంగా చూస్తున్నటువంటి ఎస్తేరు ప్రియాంక గారికి ప్రత్యేక వందనాలు. అలాగే మరి మా హెడ్ మిసెస్ మేడం ప్రణతి గారికి, హారిక గారికి అందరికి కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈనాటి మా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రెసిడెంట్ హర్బర్ట్ జార్జ్ గారికి మా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మరి మాకు ఈరోజు ముఖ్య సందేశాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి డాక్టర్ రెవరెండ్ కాట్రపల్లి డానియల్ గారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి రావి వినోద్ కుమార్ మా యొక్క కన్వీనర్ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎంతో జాగ్రత్త తీసుకుని దగ్గరుండి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నడిపించి మాతో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఈనాటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఎంతో సంతోషింపజేసినందుకు చాలా వందనాలు చెల్లిస్తున్నాం. క్రిస్మస్ అంటే చాలా ఆనందకరమైనటువంటి విషయం. ప్రపంచం అంతా కూడా ఈ క్రిస్మస్ సంతోషాన్ని, క్రిస్మస్ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మరి ముఖ్యంగా ఈరోజు నేను ఒక ప్రత్యేకంగా రెవరెండ్ డాక్టర్ సామ్యుయల్ గారిని తలుచుకుంటున్నాను. ఎందుకంటే ఈనాడు ఇంతమంది పిల్లలు కానీ, ఇంతమంది పేరెంట్స్ కానీ, ఇంతమంది స్టాఫ్ కానీ, ఇంతమంది టీచర్స్ కానీ ఇక్కడ ఉండి ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవటం అనేది గొప్ప విషయం. ఈ విషయానికి ముఖ్య కారకులు రెవరెండ్ డాక్టర్ సామ్యుయల్ గారు. ఒక మనిషికి ఒక పని చేయాలంటే ఒక గొప్ప తలంపు కావాలి. తలంపును బట్టే మనిషి ఒక క్రియను ప్రారంభిస్తాడు. ఆ క్రియ మంచిది అయి ఉండొచ్చు, చెడుది అయి ఉండొచ్చు. కానీ ఇలాంటి ట్రస్ట్ను పెట్టి మరి చర్చ్ పక్కనే ఒక ట్రస్ట్ ఉండటం మరి అనేది ఆయన మరి తలంపులలో వచ్చినటువంటి గొప్ప తలంపు. అది దేవుడు ఆయనకి ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. మరి ఆ ఒక్క తలంపును బట్టి ఇన్ని వందల మంది మనం ఈరోజు ఇక్కడ జాయిన్ అయ్యి స్కూల్ తరపున మనం క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నాం. మరి చర్చ్ పక్కనే మరి స్కూల్ కోసం ఖర్చు అనుకోకుండా మంచి బిల్డింగ్ కట్టించి ఆ పిల్లలందరినీ కూడా మరి 10th క్లాస్ వరకు కూడా పిల్లలందరూ ఇక్కడ ఉండి చదువుకోవడానికి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి వారు రెవరెండ్ జి సామ్యుయల్ అంకుల్. ఆయన బట్టి దేవునికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. వారి కుటుంబాన్ని బట్టి ప్రత్యేక వందనాలు. మరి ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇప్పించినటువంటి మరి డేవిడ్ ప్రశాంత్ గారికి నా యొక్క ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాం. మనం ఇప్పటి వరకు చూసాం పిల్లలు ఎలా పాడారు, ఎలా డాన్సులు వేశారు అన్నది. మరి ఈ యొక్క స్కూల్లో ఒక ఎల్కేజీ స్టూడెంట్గా తీసుకుని వచ్చి పేరెంట్స్ జాయిన్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు మొత్తం 10th క్లాస్ వరకు కూడా ఇక్కడే ఉండి కష్టపడి చదువుకుని విద్యావంతులు అవుతారు. మరి అన్ని దానాల్లో ఒక నానుడు ఉంది, అన్ని దానాల్లో విద్యాదానం చాలా గొప్పది అన్నది. మరి ఇలాంటి యొక్క స్కూలుని మరి ఏర్పాటు చేసి చాలా సంతోషకరమైన విషయం. అలాగే మరి ఈ రోజుల్లో విద్య అనేది చాలా ఖరీదైనటువంటి అంశంగా మారిపోయింది. అలాంటప్పుడు మరి మన పాస్టర్ గారు ఇవి అన్నీ తలంచి పేద విద్యార్థులకు ఇక్కడ అందించాలి విద్య.
వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలి అనేటువంటి గొప్ప ఉద్దేశంతో మరి అతి తక్కువ ఫీజుతో, కేవలం నామినల్ ఫీజుతో పిల్లల్ని ఇక్కడ స్కూల్లో చేర్చుకుంటున్నాం. ఇప్పుడు బయటకు వెళితే మనం ₹1,00,000 లేనిదే స్కూల్ ఫీజు స్కూల్లో చదవలేరు. అలాంటిది అతి తక్కువ జస్ట్ నామినల్ రేటు ద్వారా ఇక్కడ మనం స్కూల్లో పిల్లల్ని చేర్చుకుంటున్నాం. మరి అలాగే హాస్టల్లో కూడా ఉండాలి అంటే బయట అయితే సంవత్సరానికి 1,00,000 అవుతుంది. అలా కాకుండా పేద విద్యార్థుల్ని మరి హాస్టల్లో ఒక 33 మందిని ఏర్పాటు చేసుకుని ₹1 వాళ్ళ దగ్గర నుంచి ఫీజుగా కలెక్ట్ చేయకోకుండా త్రూ అవుట్ ద ఇయర్ వాళ్ళని పెంచి పోషించి చదివించి అంత గొప్పవాళ్ళనిగా చేస్తున్నారు మన పాస్టర్ గారు అంకుల్. వాళ్ళని దాన్ని బట్టి చాలా సంతోషం, ఈ స్కూల్ని బట్టి కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ స్కూల్లో కేవలం చదువే కాకుండా ఒక హ్యూమన్ వాల్యూస్, ఒక మంచి వ్యక్తిగా మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలంటే ఎలాంటిదో మరి టీచర్లందరూ కూడా వాళ్ళకి ఒక హ్యూమన్ రిలేషన్స్ నేర్పిస్తూ ఉన్నారు. మరి ఇందాక మనం చూసాం చిన్న చిన్న పిల్లలు వాళ్ళు వచ్చి డాన్స్ వేయాలంటే ఆ నేర్పించినటువంటి టీచరు ఎంత కష్టపడి ఉంటుందో. ఒకళ్ళకి నేర్పించడం ఈజీ, కానీ అంతమంది పిల్లలకి అందరికి కూడా తను ఎంతో కష్టపడి వాళ్ళని విసుక్కోకుండా వాళ్ళని నేర్పించి మరి ఎంత మంచి పెర్ఫార్మెన్స్ ఇప్పించినటువంటి ఆ టీచర్లకి నా యొక్క ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మన స్కూల్లో ఆ 10th క్లాస్ వరకు వచ్చినటువంటి హై స్కూల్లో 6th to 10th వచ్చే వాళ్ళకి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేది మనం నేర్పిస్తున్నాం. ఇప్పటి నుంచి నేర్చుకుంటేనే కానీ వాళ్ళు తర్వాత ఫ్యూచర్లో మంచి లీడర్గా ఎదగలేరు. కనుక అలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా మనం నేర్పిస్తున్నాం. అట్లాగే మరి తల్లిదండ్రులు పిల్లల మీద ఎంతో ఆశ పెట్టుకుని ఉంటారు. వీళ్ళు బాగా చదువుకోవాలి, ఫ్యూచర్లో బాగా గొప్పవాళ్ళు అవ్వాలని తల్లిదండ్రులు ఎంతో ఆశతో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ బిడ్డల్ని మన స్కూల్లో జాయిన్ చేస్తూ ఉన్నారు. కనుక వాళ్ళ ఆశలకు తగ్గట్టుగా వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చి బాగా చదివించి విద్యని నేర్పించి వాళ్ళని గొప్ప వాళ్ళని చేస్తూ ఉన్నాం. ఆ చదువుపై పిల్లలకి ఎంతో ఆసక్తిని క్రియేట్ చేసేది టీచర్స్. అలాగే చాలామంది అంటూ ఉంటారు, మేము పిల్లల్ని స్కూల్ పంపించేస్తున్నాం, బాధ్యత అంతా స్కూల్లే అంటున్నారు. కానీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 3 రకాల బాధ్యతలు ఉన్నాయి. 30% తల్లిదండ్రుల బాధ్యత, 30% టీచర్ల బాధ్యత, ఇంకా మిగిలిన బాధ్యత స్టూడెంట్ది. అతను కష్టపడి వీళ్ళు ముగ్గురు కష్టపడితే కానీ ఆ విద్యార్థి గొప్ప విద్యార్థి కాలేడు. కనుక తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లల్ని రాత్రిపూట మరి వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారా లేదా వాళ్ళని పూర్తిగా గమనించుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. అట్లాగే మేము ఆధునిక విద్యను కూడా ఈ స్కూల్లో ప్రోత్సహిస్తున్నాం. అంటే డిజిటల్ ఎడ్యుకేషన్. మరి డిజిటల్ ఎడ్యుకేషన్కి ఎంతోమంది దాతలు ముందుకొచ్చి మరి వాళ్ళకి ప్రత్యేకంగా ఆ యొక్క డిజిటల్ టీవీస్ అన్నీ ఇచ్చి వాటి ద్వారా కూడా విద్యను మనం ఈ యొక్క స్కూల్ ద్వారా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఆ స్కూల్ టీచర్సు ప్రత్యేకంగా పిల్లల్ని ఎంతో ప్రేమగా చూస్తూ ఆప్యాయంగా చూస్తూ వాళ్ళు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి వాళ్ళకు వచ్చినటువంటి సందేహాలని వాళ్ళు ఎంతో క్లియర్ చేస్తూ ఉన్నారు. ఒక టీచర్ అంటే మరి మన బైబిల్ ప్రకారం కూడా చూస్తే యేసుక్రీస్తే సరి అయిన టీచరు, సరి అయిన ప్రీచరు. సందేహం వచ్చినప్పుడు ఎలా నివృత్తి చేశాడో మనం చిన్న ఇన్సిడెంట్ ద్వారా జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత వాళ్ళ శిష్యులందరికీ కనబడినప్పుడు అక్కడ థామస్ అనేటువంటి ఆయన ఉండడు. కనుక ఆయన లేనప్పుడు వచ్చి ఆయన బ్రతికాడు అంటే నేను నమ్మను, ఆయన చేతులలో గాయాల్లో వేళ్ళు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అన్నాడు. అనుమానం రావటం అనేది కరెక్టే, కానీ ఆ అనుమానాన్ని నివృత్తి చేయడానికి యేసుక్రీస్తు ప్రభువే రెండవసారి శిష్యులకు దర్శనాన్ని ఇచ్చి
మరి ఆ థామస్ని పిలిచి, డౌటింగ్ థామస్ని పిలిచి, ఇదిగో రా, నా చేతులలో పక్కలలో వేలు పెట్టి తరచి చూసి నమ్ము అని చెప్పి, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులే. అంటే యేసుక్రీస్తు ప్రభువే ఆ యొక్క చిన్న చిన్న డౌట్స్ని కూడా క్లియర్ చేయడానికి ముందొచ్చాడు. అలాగే టీచర్లు కూడా అంతే కష్టపడి పిల్లల్ని విసుక్కోకుండా, పిల్లల్ని బాధ పెట్టకోకుండా, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికతో సమాధానాన్ని ఇస్తే అది వాళ్ళు ఎంతో గ్రహింపు శక్తి కలిగి ఉంటారని నా నమ్మకం. మరి నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మరొకసారి మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.